హాయ్ ఫ్రెండ్స్, టిక్ టాక్ భారత్లోకి తిరిగి వస్తుందా? టిక్ టాక్ వెబ్సైట్ న్యూస్. చాలా మంది సోషల్ మీడియాలో అదే ప్రశ్న అడుగుతున్నారు. నిజంగా టిక్ టాక్ మళ్ళీ వస్తుందా, లేదా ఇది ఒక రూమర్ లాంటిదేనా? కొన్ని రోజులుగా చాలా మంది టిక్ టాక్ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు, కానీ ఆ వెబ్సైట్ వీడియోలు లేదా లాగిన్ సరిగ్గా పనిచేయడం లేదు. టిక్ టాక్ కంపెనీ స్పందన. బైటెండెన్స్ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు గైస్, టిక్ టాక్ వెబ్సైట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కనపడుతుందని. యాప్ మాత్రం ప్లే స్టోర్ లో అండ్ యాప్ స్టోర్ లో ఎప్పటికీ లేదు గైస్. భారత ప్రభుత్వం అయితే ఇప్పటికీ స్పష్టంగా చెప్తుంది గైస్, టిక్ టాక్ ని అయితే మేము బ్యాన్ ఇంకా తీసివేయలేదు అండ్ అన్లాకింగ్ ఆర్డర్ కూడా మేము ఇవ్వలేదని చెప్తుంది గైస్ స్పష్టంగా. అసలు 2020లో భారత ప్రభుత్వం టిక్ టాక్ ని ఎందుకు బ్యాన్ చేసింది? 2020లో గైస్ 58 చైనా యాప్లతో పాటు ఈ టిక్ టాక్ ని కూడా బ్యాన్ చేసింది గైస్. ఎందుకంటే ఈ టిక్ టాక్ ఈ యాప్ వల్ల నేషనల్ సెక్యూరిటీ అండ్ డేటా సెక్యూరిటీ వల్ల రిస్క్ చాలా ఉంది. అందుకని టిక్ టాక్ ని కూడా 58 యాప్స్ ని మన భారతదేశం బ్యాన్ చేసింది గైస్. అప్పటి నుండి ఇప్పటికీ భారతదేశంలో టిక్ టాక్ బ్యాన్ అయ్యే ఉంది గైస్. బ్యాన్ ఎత్తివేయడానికి గవర్నమెంట్ అనుమతి కావాలి, కానీ అదైతే ఇప్పటికీ జరగలేదు. సో ఫైనల్ గా టిక్ టాక్ మళ్ళీ తిరిగి వస్తుందా అనేది ఫేక్ న్యూస్ గైస్. ఈ వీడియో మొత్తం చూసారు కాబట్టి మీకు నచ్చే ఉంటది గైస్. అందుకే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి గైస్. బై గైస్.